Go. టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ప్రజాపోరు యాత్రలో పాడేరు అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ కూడా కృష్ణరావు. భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర పార్టీలు ఆదేశాలు మేరకు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా అల్లూరి సీతారామరాజు జిల్లా కుయ్యూరు మండలం బూదరాళ్లు పంచాయతీలో ప్రజా పోరు యాత్ర నిర్వహించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ అన్నావు. జాబ్ క్యాలెండర్ లేదు, కానీ ఉన్న ఉద్యోగాలను తీసేశావు. మద్యపాన నిషేధం అన్నావు. ఊరికో మద్యం దుకాణాలు పెట్టావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ఇళ్లను నీ స్టిక్కర్ పెట్టుకుని గొప్పలు చెప్పుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి 14-15 ఆర్థిక సంఘం నిధులను సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నావు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నీకు రాష్ట్ర ప్రజలు తప్పక తగిన గుణపాఠం చెబుతారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రీమలి చంద్రరావు, మండల అధ్యక్షులు మురుకుర్ద అప్పలరాజు, జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు అరిమెల రాజు, బీజేపీ పాడేరు అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ పండ ఈశ్వరరావు, జిల్లా యువ మోర్చా కార్యదర్శి పుటుకూరి శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి కొర త్రినాథ్, ఉపాధ్యక్షులు కూడా కర్రయ్య, సరభయ్య, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు గాలిదమడు, మండల కార్యదర్శులు బొంకు రాము, లగిజ రాంబాబు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి ప్రజాపోరు యాత్రలో మన రాష్ట్రంలో కూడా శ్రీమతి గారి పిలుపు పాడేరులో మరి నాశతన ఈ యొక్క కార్యక్రమం ప్రజాపోరు యాత్ర అనేది ఏర్పడింది. ఎన్నికలు ఇచ్చినటువంటి వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే నెరవేర్చలేదో వాటిని స్థాయిలో వెళ్లి వారిని కూడా అదేవిధంగా కేంద్రం ప్రవేశపెట్టి పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలన్నిటి మీద కూడా మరి నరేంద్ర మోడీ గారు పేరు చెప్పకుండా రకాల స్టిక్కర్లు పెట్టేసి పేరు మార్చుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బుద్ధి చెప్పేటటువంటి సమయం వచ్చింది. కాబట్టి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సీసీ రోడ్లు వేసుకోవడానికి కానీ డ్రైనేజీలు తవ్వుకోవడానికి కానీ వీటికి ఇచ్చినటువంటి డబ్బంతా కూడా దారి మళ్లించి మరి వేరే దానికి వాటి యొక్క పార్టీ స్వలాభాల కోసం అని ఖర్చు పెట్టుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ధర్నా కార్యక్రమం చేస్తూ వ్యతిరేకం చేస్తున్నది. అదే విధంగా మనకి ఇచ్చినటువంటి బియ్యంలో కూడా ఉచితంగా ఆ రోజు కరోనా సమయం నుంచి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి బియ్యం కూడా మరి ఈ రోజు మరి వాళ్ళ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకొని ఆ బియ్యంలో ₹1 కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వాట లేనప్పుడు కూడాను మేమే ఇస్తున్నామనేసి ఆ అబద్ధాలు ప్రచారం చేసుకొని మరి ఈ రకమైన ప్రచారం చేసుకున్నది. అదే విధంగా మన పిల్లల చదువు కోసం కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్య అందిస్తాననేసి ఆ రోజు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆ మాటలంతా కూడా పూర్తిగా దాన్ని వదిలేసి ఉన్నటువంటి ఉత్తమ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా ఎత్తివేసి మన ఇంగ్లీష్ మీడియం చదువులు లేక అధ్వానంగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనేసి మరి చెప్తున్నాను. అదే విధంగా మరి మిత్రులారా ఒక్కసారి రానున్నటువంటి ఎలక్షన్స్ లో ఈ రోజు నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. మారుమూల గ్రామంలో మన సింతవేణపాలెం నుంచి ఈ బాల్ రేవుల మీదుగా వేసినటువంటి రోడ్డు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద వేయటం జరిగింది. కాబట్టి ఎన్నడూ లేని విధంగా మన నరేంద్ర మోడీ గారు ప్రియతమ నాయకులు ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.